విజయశాంతి రెడ్డి గారి కేసు సాల్వ్ అయిపోయింది. ఇంకా చెప్పాలంటే కేసు క్లోజ్ అయిపోయింది. అది మిస్టరీ అంటారో లేకపోతే ఏదంటారో అది మీ వ్యూ పాయింట్‌కే వదిలేసాను. ఎందుకురా అంటే నాకు ఆళ్ళు కేసు క్లోజ్ అయిపోయిందని చెప్పారు. పోలీసు ఫైనల్ రిపోర్ట్ ఇచ్చారు. మిస్టరీ ఇంకా సాల్వ్ అయిపోయిందని చెప్తున్నారు. బట్ నాకది అంత నమ్మేటట్టు ఏం అనిపించట్లేదు. బట్ వి కాంట్ డూ ఎనీథింగ్. వి కాంట్ హెల్ప్. సో ఓవరాల్‌గా ఏం జరిగింది, ఫైనల్ రిపోర్ట్ ఏం వచ్చిందో చెప్పడమే ఈ వీడియో తాలూకు మెయిన్ ఆబ్జెక్టివ్. అండ్ ఎండ్ ఆఫ్ ద వీడియో నేను చెప్తా, ఒక టేక్ అవే పాయింట్ మనం తెలుసుకోవాల్సింది, ఒకవేళ అదే నిజమైతే మనం తెలుసుకోవాల్సింది ఏంటో కూడా చెప్తా. అలాగే వీడియో చూసిన తర్వాత పోలీసులు ఫైనల్ రిపోర్ట్ మీరు విన్న తర్వాత మీ వ్యూ పాయింట్ ఏంటో కొంచెం తెలియజేయండి. వీడియో కానీ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి హైప్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్. పవన్ రా టాక్స్. ఇంకా స్టార్ట్ చేద్దాం లేకుండా. విజయశాంతి రెడ్డి గారు మిస్టరీ కేసు గత 1 వీక్గా సెన్సేషన్ అవుతుంది. ఎందుకు బ్రో సెన్సేషన్ అవుతుంది? చాలా సూసైడ్ కేసులు అవుతున్నాయి కదా, ఈ సూసైడ్ కేసు ఎందుకే సెన్సేషన్ అవుతుందిరా అంటే, ఇక్కడ చనిపోయిన ఒక మేజర్తో పాటు ఒక 2 పిల్లల్ని చాలామంది సూసైడ్ చేసుకుంటారు. సూసైడ్ చేసుకున్నప్పుడు ముఖ్యంగా లేడీసు, పెళ్ళైన వాళ్ళు, చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు చాలామంది సూసైడ్ కేసులు మనం విన్నాం. అండ్ వాళ్ళతో పాటు సిన్స్ వాళ్ళు సైకలాజికల్గా ఎఫెక్ట్ అయిన వాళ్ళ గురించి చెప్తున్నారు. సైకలాజికల్గా ఎఫెక్ట్ అయ్యి డిప్రెషన్లో ఉన్నవాళ్ళు ఒక చిన్నపిల్లలను కూడా చంపేసే కేసులు మనం చూసాం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమైందిరా అంటే, ప్రాబ్లం ఇన్ ద సెన్స్ క్వశ్చన్ మార్క్ ఎక్కడ వచ్చిందిరా అంటే, ఆమెకి 38 ఇయర్స్, ఆమె వాళ్ళిద్దరు పిల్లలను కూడా సూసైడ్లో తీసుకెళ్ళి ముగ్గురు చనిపోయారు ట్రైన్కి ఎదురుగా వెళ్ళి చర్లపల్లి రైల్వే స్టేషన్. సో వాళ్ళిద్దరూ చిన్నపిల్లలు కాదు, 18 ఇయర్స్ ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు. సో వాళ్ళని ఎందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళు ఎలా కన్విన్స్ అయ్యారు అనేదే పెద్ద క్వశ్చన్ మార్క్. అందుకు ఇది సెన్సేషన్ అయింది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఒక 38 ఇయర్స్ ఆమె, ఒక ఐటీ ఎంప్లాయ్, నైట్ షిఫ్ట్లు చేస్తారు. వాళ్ళ హస్బెండ్ ఏమో దుబాయ్లో ఉంటారు 4 ఇయర్స్ నుంచి, ఫినాన్షియల్లీ సెటిల్డ్. 2 పిల్లలు, ఆడపిల్ల మగపిల్ల, వాళ్ళిద్దరు ఇంటర్మీడియట్లో చదువుతున్నారు. 2 కాలేజ్ హాస్టల్లో ఉన్నారు, మంచిగా చదువుతున్నారు, టాపర్ ఆఫ్ ద బ్యాచెస్ లాగా టాపర్స్. ఎటువంటి చుట్టుపక్కల వాళ్ళతో గొడవలు లేవు, హస్బెండ్తో గొడవలు లేవు, అత్తమామలతో గొడవలు లేవు, వాళ్ళ అమ్మగారితో గొడవలు లేవు, ఏమీ లేవు, క్లీన్ చిట్. ఫినాన్షియల్ కన్సిస్టెన్సీ లేవు. అలాంటిది సడన్గా ఒకరోజు ఈ విజయశాంతి రెడ్డి గారు వాళ్ళ పిల్లలిద్దరిని తీసుకెళ్ళి మొత్తం సిటీ అంతా ఒక 8 to 12 అవర్స్ తిరిగి, లాస్ట్లో కూడా చనిపోయే ముందు కూడా వాళ్ళకి మినరల్ వాటర్ బాటిల్ కొని, అంటే రైల్వే స్టేషన్లో వాటర్ ఉంటుంది, అది కూడా పట్టకుండా, హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి మినరల్ వాటర్ కొని వాళ్ళకి పట్టించి ముగ్గురు ఎదురుగా వచ్చిన బోగి ట్రైన్కి ఎదురెళ్ళి చనిపోయారు. సో దీని మీద ఫైనల్ రిపోర్ట్ రాలేదు, ఓన్లీ అజంప్షన్స్, అనాలిసిస్లు అందరూ చెప్పారు, మాట్లాడుకున్నారు. నేను కూడా ఒక వీడియో చేశాను. సో అప్పుడు ఏమనుకున్నారు, ఇంకా ఇన్వెస్టిగేషన్ రాలేదు, ఫోన్లో డేటాబేస్ చెక్ చేస్తున్నారు మొత్తం. అదే ఫోన్లు ఇన్ ద సెన్స్ వాట్సాప్, ఎవ్రీథింగ్, అన్ని సోషల్ మీడియా, ల్యాప్టాప్ చెక్ చేశారు, అన్నీ చెక్ చేశారు. ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్ రిపోర్ట్ ఏమొచ్చిందిరా అంటే, ద రీజన్ ఫర్ డెత్ ఈజ్ డిప్రెషన్. ఇది నేను చెప్పట్లేదు, దయచేసి కొంతమంది హార్ష్గా ఉంటారు, ఎందుకంటే వాళ్ళు వేరే ఎక్స్పెక్టేషన్లో ఉంటారు, ఇది ఎండ్ రిజల్ట్ ఇలా వస్తుందేమో అని. బట్ పోలీసులు చెప్పిన రిజల్ట్ చివరిగా ఈ కేసు గురించి, ఆమె డిప్రెషన్లో ఉన్నారు. ఇప్పుడు కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ విషయం చెప్పింది వాళ్ళ హస్బెండ్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే. ముందు కేసు వర్షన్ చెప్తా, తర్వాత నా వ్యూ పాయింట్ చెప్తా, మీ వ్యూ పాయింట్ తర్వాత చెప్తారు. సో ఆమె డిప్రెషన్లో ఉన్నారు, సైకలాజికల్గా చాలా ఎఫెక్ట్ అయ్యారు. అది ఒక పీక్ లెవెల్లోకి వెళ్ళిపోయి ఆ డెసిషన్ తీసుకున్నారు, ఆమె అందుకే చనిపోయారు. సో వెంటనే మీకు రావాల్సిన క్వశ్చన్, సైకలాజికల్గా అంత ఎఫెక్ట్ అయ్యి డిప్రెషన్లోకి వెళ్ళడానికి రీజన్ ఏంది బ్రో? మీరే చెప్పారు, ఫినాన్షియల్గా చాలా స్టేబుల్గా ఉన్నారు, ఆఫీస్లో గొడవలు లేవు, హస్బెండ్తో గొడవలు లేవు, అత్తమామలతో గొడవలు లేవు, అమ్మతో గొడవ లేదు, అన్నితో గొడవ లేదు, ఏమీ లేనప్పుడు ఎందుకురా అంటే తెలియదు, వాళ్ళు చెప్పలేదు. వాళ్ళు చెప్పలేదు, డిప్రెషన్ అనే చెప్తున్నారు. వాళ్ళకి తెలుసంట ప్రతిదీ ఎక్కువ ఆలోచిస్తుంది, లోన్లీనెస్లో ఉండి ఆమె చాలా ఎఫెక్ట్ అయ్యేది. అలాంటప్పుడు వీళ్ళు ఎందుకు లోన్లీనెస్లో వదిలేశారు అది కూడా తెలియదు. హస్బెండ్ ఎందుకు దుబాయ్లో ఉన్నారు, మరి ఆ ఇష్యూ ఉంది, ఆ సైకలాజికల్ ఇష్యూ ఉన్నప్పుడు హస్బెండ్ ఎందుకు దూరం ఉన్నారు, ఫినాన్షియల్గా వీళ్ళు స్టేబుల్గానే ఉన్నారు, అన్ని ఆస్తులు బాగానే ఉన్నాయి, రెంట్లు వస్తూనే ఉన్నాడు, ఇక్కడే చేయొచ్చు కదా, ఓకే. ఏదో వాళ్ళు డెసిషన్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఎవరో ఒకళ్ళ దగ్గర ఉండాలి కదా, అది తెలియదు మనకి. సో అందుకే అంటున్నా, అవన్నీ క్వశ్చన్లు మీకు వస్తే మీరు రైజ్ చేయండి, కామెంట్ చేయండి. పోలీసులు చెప్పింది ఫైనల్ డే ఆమె డిప్రెషన్లో ఉన్నారు డ్యూ టు సమ్ సైకలాజికల్ ఇష్యూస్, అది పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయి ఇంకా కంట్రోల్లో లేనప్పుడు అలాంటి డెసిషన్ తీసుకున్నారు. అప్పుడు వెంటనే మీకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే, సరే ఆమె ఏదో సైకలాజికల్గా చాలా పీక్ స్టేజ్లో ఉన్నారు, ఆ XYZ రీజన్స్ మనకు తెలియదు, సో షీ హ్యాడ్ టేకెన్ ద డెసిషన్ అని అనుకున్నప్పుడు మరి వాళ్ళ పిల్లల్ని ఎందుకు అంటే, దానికి కూడా వీళ్ళు చెప్తున్న థియరీ ఏందిరా అంటే,
ఇలాగ సైకలాజికల్గా ఎఫెక్ట్ అయ్యే పర్సన్, ఇలా పీక్ స్టేజ్లో ఇలాగ ఎఫెక్ట్ అయ్యి డిప్రెషన్, ట్రామా ఇలా గురైన పర్సన్స్ వాళ్ళతో పాటు వాళ్ళకి బాగా దగ్గర ఉన్న వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోదాం అనే మైండ్ సెట్లో ఉంటారు అని అంటున్నారు. దానికి రీజన్ నేను పోతే వీళ్ళు ఎవరు చూస్తారు, అప్పుడు మీకు మళ్ళీ వెంటనే డౌట్ వస్తారు, చిన్నపిల్లలు కాదు కదా, 17-18 ఇయర్స్ కదా అంటే అది మనకు అర్థమవుతుంది. కానీ డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి అంత మైండ్ పనిచేయదు, వాళ్ళకి బాగా డీరెస్ట్ పీపుల్. నేను పోతే ఇంకా హస్బెండ్, అన్నయ్య, తమ్ముడు ఇవేం గుర్తురావంట. సో నేను పోతే వీళ్ళు కూడా అనాథలు అయిపోతారు, సో నాతో పాటు మీరు కూడా వచ్చేయండి అని చెప్పి వాళ్ళని హిప్నటైజ్ చేశారో, కన్విన్స్ చేశారో, ఏం చేశారో తెలియదు. కానీ వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి ముగ్గురు ఆ అటెంప్ట్ చేశారంట. దానికి ఇంకో రీజన్ కూడా చెప్తున్నారు, ఎంత హిప్నటైజ్ చేసినా ఎంత చెప్పినా కూడా వాళ్ళు చిన్నపిల్లలు కాదు కదా, 17-8 ఇయర్స్ కదా. దానికి వాళ్ళ హస్బెండ్ నుంచి వచ్చిన వర్షన్ కానీ వాళ్ళ అన్నగారు వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి వచ్చిన వర్షన్ ఏంటంటే, చిన్నపిల్లలు వాళ్ళ మదర్ అంటే ఇంకా పిచ్చ ప్రేమ, వాళ్ళ మదర్ ఏం చెప్తే అది చేస్తారంట, ఏం చెప్తే లిటరల్గా. సో ఇన్ఫ్లుయెన్స్ అయ్యారో, హిప్నటైజ్ అయ్యారో, ఏమయ్యారో తెలియదు. కానీ సో ఆవిడ ఆ డెసిషన్ తీసుకొని వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేసి ముగ్గురు అటెంప్ట్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ది ఫైనల్ అవుట్పుట్ ఇన్ దిస్ కేస్. ఇది పోలీసులు, రైల్వే పోలీసులు ప్రకటించరు. హెన్స్ దిస్ ఈజ్ గోయింగ్ టు క్లోజ్. ఇప్పుడు నా క్వశ్చన్లైనా మీ క్వశ్చన్లైనా ఇది కన్విన్స్ అయిన వాళ్ళు అంటారు. నేను ఎక్కడ కన్విన్స్ అవ్వట్లేకపోతున్నానంటే, ఏమో అది నిజమే అయ్యి ఉండొచ్చేమో నాకు తెలియదు. కానీ నా వ్యూ పాయింట్ ఏంటంటే, సైకలాజికల్గా ఇష్యూ ఉంది, డిప్రెషన్లో ఉంది అని పోలీసులు చెప్పట్లేదు. పోలీసులకి ఎలా తెలిసిందంటే త్రూ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా తెలిసినప్పుడు వాళ్ళు ఎందుకు అది రిజాల్వ్ చేయడానికి ట్రై చేయలేదు. డిప్రెషన్, సైకలాజికల్ ఇష్యూ ఉండి ఆ లోన్లీనెస్గా ఉన్నప్పుడు ఎవరో ఒకరు ఇంట్లో ఉండాలి కదా. వాళ్ళ పిల్లలైనా ఇంట్లో ఉండాలి, లేకపోతే వాళ్ళ హస్బెండ్ అయినా ఇంట్లో ఉండాలి, లేకపోతే వాళ్ళ అన్నయ్య ఎవరో దగ్గర ఉండాలి కదా. ఎవరో ఒకటి ట్రీట్మెంట్ చేయాలి. ఎందుకు అలా వదిలేశారు? అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అసలు ఎందుకు వచ్చింది ఆ ప్రాబ్లం, దేనివల్ల వచ్చింది? ఏ ప్రాబ్లంకైనా ఒక ట్రిగ్గర్ పాయింట్ ఉంటుంది కదా, ఏంటది తెలియదు, మిస్టరీ. ఎంత సైకలాజికల్గా పీక్ స్టేజ్లో ఎఫెక్ట్ అయిపోయినా కూడా ఆమె ఎంత అలాగా ఏమి చెప్పి వాళ్ళిద్దరు పిల్లల్ని కన్విన్స్ చేశాడు తెలియదు, ఇప్పటికీ తెలియదు. అదే $1 million క్వశ్చన్. బట్ వాళ్ళైతే కేసు క్లోజ్ చేశారు. ఫైనల్ అవుట్పుట్ ఇది. డ్యూ టు డిప్రెషన్, సైకలాజికల్గా ఆమెకి ఇష్యూ ఉంది కొన్ని ఇయర్స్గా, ఒక ట్రామాలోకి వెళ్ళిపోయారు. సో షీ టుక్ దట్ డెసిషన్. అండ్ ఆమెకి డీరెస్ట్ పర్సన్స్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళ పిల్లలు. వాళ్ళు కూడా ఇంకా నేను వెళ్ళిపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళు బతకలేరు అనే ట్రామాలోకి వెళ్ళిపోయి ఇంకా లాజికల్ అప్లై అవ్వదు. వాళ్ళు పెద్దోళ్ళు, తర్వాత మంచి జాబ్ వస్తుంది, ఇవే వాళ్ళకి మైండ్ పనిచేయదంట, ఇలా పీక్ స్టేజ్లో డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు. సో అలాగా ఆమె డెసిషన్ తీసుకొని వాళ్ళిద్దరు పిల్లల్ని హాస్టల్ నుంచి పిక్ చేసుకొని రాత్రి 8 నుంచి 12 వరకు సిటీ అంతా తిప్పి మంచి ఫుడ్ పెట్టి లాస్ట్లో మినరల్ వాటర్ బాటిల్ కొని నీళ్ళు పట్టించి చివరికి చర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఎదురుగా ఓ బోగి ట్రైన్ వస్తుంటే దానికి వెళ్ళి గుద్దుకొని చనిపోయారు. దిస్ ఈజ్ ది ఫైనల్ ఏమంటారు అవుట్పుట్ ఇన్ దిస్ కేస్. సో ఇక్కడతో కేసు క్లోజ్ అయింది. సో దీనిపైన మీ స్పందన ఏంటో, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని బ్లేమ్ చేయకుండా మీ వ్యూ పాయింట్స్ పెట్టడానికి ట్రై చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్కారం, ధన్యవాదాలు.